ఓకే మేడం. ఇంకొక మెయిల్ చూస్తే ఇది విశాఖపట్నం నుంచి రాశారు మేడం. ఈ మెయిల్కి ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. క్వశ్చన్ మీరు అలా చెప్తే నేను ఆన్సర్ ఏం చెప్పాలి సార్? నాకు అసలే టెన్షన్గా ఉంది. ఎక్కడెక్కడ మర్డర్ కేసు అన్ని తెస్తున్నారు. ఇది అలాంటి కేసు కాదులేండి. అసలు ఇతను అడిగే దాంట్లోనే న్యాయం లేదని నాకు అనిపించింది. బట్ అది మీరు చెప్పేదాన్ని బట్టి చూద్దాము. ఇతను చెప్పేది ఏంటంటే, ఇతనికి పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు పిల్లలు లేరు. సో ఇతను పెళ్ళైన 3వ నెల నుంచి అని రాశాడు. మేబీ 3 ఏళ్ల నుంచి అని నేను అనుకున్నాను. బై మిస్టేక్ ఏమన్నా రాశాడేమో. 3వ నెల నుంచే నా భార్యని హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నాను పిల్లల కోసం. అయితే ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పారు. నాలో ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. అయితే నేను ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ మెడిసిన్స్ కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల ఆన్గోయింగ్ ఇంకా నా ఏజ్ పెరిగే కొందికి ఫెర్టిలిటీ ప్రాబ్లం నాకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇంకొన్నాళ్ళు పోతే నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. కాబట్టి నా వంశాన్ని వృద్ధి చేసుకోవటం కోసం నేను ఇంకో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి నా భార్య ఒప్పుకోవట్లేదు. నా భార్యకి డైవర్స్ ఇద్దాము అంటే మా రిలేటివ్స్ అందరూ తిడుతున్నారు. సో నా భార్యను దగ్గరే పెట్టుకుని ప్రేమగా చూసుకుంటాను, ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే నా భార్య ఒప్పుకోవట్లేదు. నన్ను ఏం చేయమంటారు? నా వంశం నిలబడాలి. బాగా ఉందా అండి? అది ఏమన్నా రాశాడా? అది రాయలేదు మేడం. అది రాస్తే కనుక్కోండి. ఎందుకంటే సరగసి విధానం అనేది ఒకటి ఉంది కదా. IVF సక్సెస్ కాదు అని ఆయన సర్టిఫై చేసి మరీ రాశాడు. ఇది ఆయనకి సర్టిఫై అంటే ఆయనకి సక్సెస్ అవ్వదు అనమాట. IVF 15% ఛాన్స్ ఉంటుంది. సో నాకు దాని మీద నమ్మకం లేదు. మరి ఓకే, ఇంకో పెళ్లి చేసుకుంటే ఆవకన్నా కడుపు చేయగలుగుతాడా లేదా? కెపాసిటీని బట్టి ఉంటుంది కదా. లైక్ అంటే అక్కడన్నా బిడ్డల్ని పుట్టించగలుగుతాడా లేదా అనేది ఉండాలి కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈవిడికి న్యాయం చేయలేదు, IVF సక్సెస్ అవ్వలేదు అంటాడు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అతనికైతే చేసుకోవాలన్న ఇంటెన్షనే కనిపిస్తుంది కానీ మేడం ఇక్కడ ఇప్పుడు నిజంగా పిల్లలే కావాలంటే అడాప్ట్ చేసుకోండి, తప్పేముంది మేడం? లేదు, అడాప్టేషన్ అండి. అడాప్ట్ అంటే అది వేరే విషయం. తన నుంచి వచ్చిన బిడ్డని అనేది చూసుకోవాలని తండ్రికి ఉంటుంది, తన పోలికలు చూసుకోవాలని ఉంటుంది. దానికి హైకోర్టు, మహారాష్ట్ర కోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి. సో అప్పుడు అలా అనుకున్నప్పుడు మీరు అన్నట్టు సర్వగసీనో IVF ఇంకోటి ఏదో తిప్పలు పడవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఇంకో పెళ్ళే ఇంటెన్షన్ కనిపిస్తుంది. అది ఏమంటే ఆయన బాధ ఏంటంటే ఇంకొక ఆమెను చేసుకోవడమే కనబడుతుంది కానీ బిడ్డల్ని కానీ ఆత్రం అయితే తెలియటం లేదు. అంటే సరగసి విధానానికి పెట్టే డబ్బు ఖర్చు అనుకుంటున్నాడేమో. ఇప్పుడు ఇంకొక ఆమెను చేసుకుని ఆవిడకి అంతకు మించిన ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది విషయం తెలియట్లా. అందరూ వాళ్ళ భార్య ఒప్పుకోలేదు అంటున్నాడు సార్. ఏ భార్య ఒప్పుకోదు. ఇంకా ఇటువంటి క్వశ్చన్స్ మాకు లా పాయింట్కి పంపించారని తెలిస్తే మీ పీక బిసికేస్తుంది. ఈ వీడియోస్ మీరు ఎలా చూస్తున్నారో ఆవిడ అలాగే చూడొచ్చు కదా. సో అట్లాంటి పనులు చేయకండి. ఇక్కడ ఏమవుతుందంటే సరగసి విధానం ఒకటి ఉంటుంది, లేకపోతే ఆ సార్ చెప్పినట్టుగా దత్తతగా తీసుకోవచ్చు. ఇంకొక పెళ్ళి అనే కాన్సెప్ట్ ఏ భార్య ఒప్పుకోదండి. ఒకవేళ అలా ఒప్పుకొని కనొచ్చు అంటే, ఇప్పుడు రీసెంట్గా మనం వివేకానంద రెడ్డి గారి కేసు చూస్తే ఆయన ఒక ముస్లిం మహిళని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ వయసు ఎంతో చూసి ఆయన ఏ వయసులో ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేయగలిగాడు అనేది ఆయన కెపాసిటీ. మరి భార్య ఉంది, విడాకులు తీసుకోలే, మరి ఇంకొక పెళ్ళి ఎలా చేసుకున్నాడు? ఆ పెళ్ళి లీగల్ ఎట్లా అవుతుంది? అది లివింగ్ రిలేషనా? పోనీ అది లీగల్ అయితే ఇతను లైబుల్ టు పనిష్ కదా. తాళి కట్టిన ఫోటోలు ఏం లేవు కదా. సో ఇవంతా పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లో జరుగుతాయి. కానీ అండి మీరు అంత అత్యాస పెట్టుకోకండి. రాజుకి 4 రాణులు ఉంటారు, కానీ ఊర్లో మాత్రం ప్రతి ఒక్కడు ఒక భార్యతోనే ఉండాలి, అది సిద్ధాంతం. మరేమి రాజు కుదిరిందంటే వాళ్ళు గొప్ప రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాలు. మీకెందుకు? మీకు అవసరమా? తాతకు మించిన కోరిక కొనండి. అబ్దుల్ కలాం గొప్ప కళలు కనండి అంటే కనేయడమే. కళలు కనడం తేలిక సార్, బిడ్డల్ని కనడం చాలా కష్టం. ఇది మీకు బాగా తెలుసు. సో మీరు దయచేసి నా తరపు అభ్యర్థన అనుకోండి, ఇంకొక పెళ్ళి మాత్రం చేసుకోకండి సార్. ఈ ముందు పెళ్ళాం వెనక పెళ్ళాం కొట్టుకు చస్తారు. వీళ్ళ మధ్యలో మీరు నలిగిపోతారు. తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం అని ఎప్పుడుకో తెలిసిద్ది. అప్పటికి ఆ నెత్తి మీద ఉన్న 4 వెంట్రుకలు రాలిపోతాయి. బిడ్డలు పుట్టరు, ఈవిడికి పుట్టరు, వాడికి పుట్టరు. అప్పుడు ఈవిడేమంటది? చేత కానప్పుడు ఎందుకు నన్ను చేసుకున్నావు అంటది. ఇదేమన్నా టెస్ట్ చేసుకొని ప్రూవ్ అయ్యాక పెళ్లి చేసుకోవడమా? కాదు కదా. ఇప్పుడు మీ వయసు ఎంతో దాంట్లో రాశారండి? రాయలేదు మేడం. వయసు ఎంతైనా చేసుకోవచ్చులేండి. ఏముంది ఎన్టీఆర్ ఒక 25 ఇయర్స్కి మ్యారేజ్ అయ్యింది అనుకున్నా, 7 ఏళ్ళు మ్యారేజ్ అయ్యింది అంటున్నారు. అంటే దాదాపుగా ఇప్పుడు ఆయనకి 32.
ఆయన సబ్జెక్ట్ ఉంది, 35 మధ్యలో అనుకుందాం. సబ్జెక్ట్ అయితే ఉంది సార్ పాపం, కానీ దాన్ని ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? పెళ్ళి అంటే చేస్తాను సార్, బిడ్డలు ఎవడేమనేం చేయలేము, మీ కష్టం మీరే పడాలి. మొదటి వైఫ్ ఎన్ఓసి ఇస్తే చేసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయేమో మేడం? కానీ వైఫ్ ఇవ్వాలి కదా. క్యాస్ట్ ఏంటో దాన్ని బట్టి కూడా ఉంటుంది సార్. ట్రైబల్లో ఈ మధ్యకాలంలో మన దగ్గరకు వచ్చిన కేసులో ఆర్టీసీ ఎంప్లాయీ ట్రైబల్లో వాళ్ళ భార్యకి 2 బిడ్డలు పుట్టాక అతను ఇంకొక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆ భార్య ఒక సంతకం పెట్టి ఒక కాగితం రాసిస్తే అతను ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయిని చేసేసుకున్నాడు. ఇతను ఆర్టీసీ కండక్టరు, ఇతను ఆర్టీసీ డ్రైవరు. ఆ చేసుకున్న అమ్మాయికి ఉద్యోగం లేదు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కండక్టర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు కన్సర్న్ అధికారులు ఇతను ఉద్యోగం తీసేశారు. ఎందుకని? భార్య ఉండగా ఇంకొక పెళ్ళి ఎలా చేసుకుంటావు, అది తప్పు, 494 బిగమీ కింద వర్తిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే, నామినీకి నీ ముందు భార్య పేరు పెట్టావో వెనక భార్య పేరు పెట్టావో ఒక ఇష్యూ ఏదో నడిచింది. ఈ అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు, ఒకడికి భర్తనైన వ్యక్తిని అని ఈ అమ్మాయి ఉద్యోగం తీసేశారు. 2 ఉద్యోగాలు పోయినాయి. మంచి ఆర్టీసీ ఎంప్లాయీస్. మీరు నమ్మండి సార్, మన లా పాయింట్ వాళ్ళు రెగ్యులర్గా వాచ్ చేస్తారు. వాళ్ళకి నిజంగా ఈ మీడియా ముఖంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు తెల్లవారుజామున 4ంటికి లంబసింగ్ వైజాగ్ దగ్గర ఒక ఏరియా అండి, టూరిస్ట్ ప్లేస్, అక్కడి నుంచి బైక్ వేసుకొని గుంటూరు వచ్చారు సార్ నన్ను కలవడానికి. బైక్ మీద భార్య భర్త మార్నింగ్ 5కి బయలుదేరారేమో, ఈవినింగ్ నైట్ 8కి వచ్చారు నా దగ్గరికి. ఆగి జర్నీ చేసి బైక్ మీద అంత దూరం నుంచి. నేను అడిగాను, మీరు బస్కి రావచ్చు కదా అంటే, మా 2 ఉద్యోగాలు పోయినాయి మేడం, ఆర్టీసీలో పోయినాయి, ఆర్టీసీలోనే మేము ఎంతో సేవ చేసాం, ఆర్టీసీ మమ్మల్ని గుర్తించలేదు, అందుకని మాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాము, మిమ్మల్ని నమ్ముకొని వచ్చామన్నారు. నేను ఎక్కువ ఈ చెత్తా చెదారమైన 498 కేసుల గురించి కదా చెప్పేది, వీళ్ళకి ఎందుకు నా మీద అంత నమ్మకం కలిగిందో నాకు అర్థం కాలే. కానీ ఆ కాగితాలన్నీ తీసుకొని వచ్చారు. హైకోర్టులో ఒక అడ్వకేట్కి ఆల్రెడీ ఇచ్చారు ఆ కేసు, అది డ్రాగన్ అవుతా ఉంది. అయితే ఆ కాగితాలు ఎప్పుడైతే ఇచ్చారో ఆర్టీసీకి సంబంధించినటువంటి హైకోర్టులో వాదించేటటువంటి అడ్వకేట్కి కాల్ చేసి, ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా జీపీ ఉంటాడు కదా స్టాండింగ్ కౌన్సిల్, అతనికి కాల్ చేస్తే, సార్ ఎట్లా తీసేస్తారు వీళ్ళ ఉద్యోగాలు, మీరు ఒక్కటి గమనించండి, వాళ్ళు ట్రైబల్స్, ఆ అమ్మాయి ఎస్సీ, రెండో భార్య ఎస్సీ, ముందు భార్య ట్రైబల్, ఇతను ట్రైబల్కి హిందూ వివాహ చట్టం పనికిరాదు, వర్తించదు. ఒక భార్య ఉండగా కూడా వాడు ఇంకొక పెళ్లి చేసేసుకోవచ్చు, పెద్దల్లో కూర్చొని ఒక కాగితం రాసేసుకొని. వాళ్ళకి సపరేట్, హీ వాజ్ నాట్ అన్ హిందూ, ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద, ట్రైబల్ యాక్ట్ కింద వర్తిస్తుంది. ట్రైబల్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని తీసా. అవునమ్మా వర్తించింది కదా అని. మరి అతను అలా ఉద్యోగం తీసేస్తారు? అవును కదా, ఎందుకు తీసేశారు అంటారు. అది నన్ను అడుగుతారండి, సార్ 3 ఏళ్ళు అయింది వాడు ఉద్యోగం పోయి, వాళ్ళు వచ్చారంటే, నువ్వు వాళ్ళకి మాట ఇవ్వు రజని, ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు తెప్పించవచ్చు అన్నారు. మరి ఆ భార్య ఎవరైతే రెండో భార్య ఉన్నారో ఆవిడ ఒక దళితురాలు ఎస్సీ. ఇప్పుడు ఈవిడికి మొదటి పెళ్ళే కదా, వాడు రెండో వాడవని నాలుగో వాడవని, ఈవిడికి మొదటి పెళ్ళే కదా. ఈవిడ ఒక భర్తకు విడాకులు ఇవ్వకుండా ఈవిడ చేసుకునేది కాదు కదా. సో అప్పుడు ఈవిడికి ఎలా వర్తించింది చట్టం? ఈవిడ చేసుకున్న వ్యక్తి రెండో భార్యని, మూడో భార్య, ఈవిడ ఫస్ట్ భార్య. సో ఈవిడికి అసలు ఆ చట్టమే వర్తించదు. మరి ఈవిడ ఎలా ఉద్యోగం తీస్తారంటే అది కరెక్టే కదా, ఆవిడకి అసలు అది వర్తించదు. ఆవిడ ఎవరినన్నా పెళ్లి చేసుకొని విడాకులు కాకుండా ఇంకొకళ్ళని చేసుకుంటే అది ఆవిడ తప్పు. ఆవిడకి మొట్టమొదటి మ్యారేజ్, లీగల్ మ్యారేజ్, 2 మగపిల్లలు పుట్టారు, ఒక ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చేటప్పుడు ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ లేదు, 2-3 ఏళ్ళు ఉద్యోగం చేసింది, 2 పర్మనెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు. ఈ రకంగా ఉన్న టైంలో 2 ఉద్యోగాలు తీసేసి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి, ఆ తండ్రి ముందు భార్యకి 2 పిల్లల్ని వాడే చదివి వాడే పోషిస్తున్నాడు. ఈ భార్య రెండో భార్య ఆవిడ పని చేసుకుంటూ 2 బిడ్డల్ని పోషించుకుంటూ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉద్యోగాలు తీసి ఒక 2-3 కుటుంబాలు రోడ్డున పడిపోయినట్టేగా. అప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీని అడిగితే, సార్ని అడిగితే అడ్వకేట్ గారు చెప్పారు, ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరికి వచ్చినందుకు వాళ్ళకి కేసులో విముక్తి వచ్చింది రజని, 100% వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పారు. సార్ ఆ భార్య భర్త ఒక 10 నిమిషాలు ఆపకుండా ఏడ్చినారు. ఇదంతా జరిగింది టైం నైట్ 9. మన ఇంటి దగ్గరికి వచ్చి కూర్చొని గుంటూరు వచ్చారు.
ఎప్పుడమ్మా బయలుదేరంటే 5ంటికి బయలుదేరారు బైక్ మీద. 100% లా పాయింట్ ద్వారా వాళ్ళు మనల్ని వచ్చి కలిసినందుకు ఈరోజు హైకోర్టులో వాళ్ళ కేసు మూవ్ అవుతుంది. ఎవరైతే వీళ్ళకి ఆపోజిట్లో ఉండే అడ్వకేట్తో మాట్లాడి అట్లెట్లా చేస్తారు సార్ మీరు? చట్టం ఉంది, జడ్జ్మెంట్స్ ఉన్నాయని చూపిస్తే అవునమ్మా కరెక్టే కదా, ఈసారి వేయమని పిటిషన్ కౌంటర్ వేయమని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వచ్చేస్తేలే, ప్రాబ్లం ఏం లేదులే, ఏదైనా సస్పెన్షన్ అనేది ఉంటుంది సహజంగా, కాదు అన్న నిరూపించుకొని ఉద్యోగాలు వెనక్కి తెచ్చుకోవచ్చు. ఆ అమ్మాయికి అయితే నష్టపరిహారం కూడా వస్తుందమ్మా, వేసుకోమనండి. నేనే తప్పు చేశానని 3 ఏళ్ళు నాకు ఉద్యోగం తీస్తారు, నా బిడ్డలు ఇప్పుడు తినడానికి తినలేక ఏదో పని చేసుకుని బతుకుతున్నాం, స్కూల్లో టీచర్ లాగానో ఇంకోటి లాగానో ఆయమ్మ లాగానో. సో అట్లా మన లా పాయింట్ ద్వారా అంత దూరం నుంచి వచ్చారు సార్, లంబసింగి నుంచి. మంచిగా కొన్ని కుటుంబాలకు మనం న్యాయం చేయగలిగినాము. మనం ఏ న్యాయం చేస్తామో వాళ్ళకి తెలియదు సార్, కానీ అక్కడికి వెళ్తే ఏదో ఒక మనకి న్యాయం దొరికిద్ది అన్న నమ్మకంతో వచ్చారు వాళ్ళు. సో ఈ రకంగా ఇప్పుడు ఇతను అడుగుతున్నది ఏంటంటే, ఇంకొక పెళ్లి చేసుకొని బిడ్డని కనొచ్చా, నా వయసు అయిపోతుంది, నాకు ఓపిక అయిపోతుంది, తర్వాత నేను పనిచేసే కెమికల్ ఫ్యాక్టరీ ద్వారా నాకు ఇలాగా నరాలు కూడా ఇబ్బంది అయిపోయే పరిస్థితి ఉంటుంటుంది, నా బిడ్డని నేను చూసుకోవాలి అన్నాడు. ఇది అత్యాస అని మనం అనకూడదండి, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇది మనకి చెప్పాడు కాబట్టి మనం తప్పు అంటున్నాం. మనం చెప్పకుండా చేస్తే ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు భార్యలకు తెలియకుండా బిడ్డల్ని కానీ వాళ్ళే తండ్రి పేరు పెట్టుకొని చదివించుకుంటారో మీకు తెలియదు, నాకు తెలుసు. ఎంతమంది అడ్వకేట్లు కేసులు అని చెప్పి వచ్చే క్లయింట్లతో తప్పుడు పనులు చేస్తే బిడ్డల్ని కన్నారో మాకు తెలుసు. ఆఫీసుల్లో ఎన్ని తప్పుడు వ్యవహారాలు నడుస్తున్నాయో మాకు తెలుసు. గుళ్ళలో వ్యభిచారాలు నడుస్తున్నాయి, అవి మాకు తెలుసు. ఇతను ఓపెన్గా అడిగాడు కాబట్టి మనకి తప్పు అనిపించింది, పక్క కాసేపు నవ్వుకున్నాం. ఇదేది మనకు అడగకుండా వాడు చేసేసినా మనం ఏం అడగలేము, ఆవిడకి చెప్పాల్సిన పని లేదు. రేపు ఆమె పెట్టేదేమో మెయిల్, నా భర్త ఇలా మోసం చేశాడు అని. సార్ ఏదైనా కానీ సార్, ఒకే ఒక్క జీవితంలో ప్రతి మనిషి తన కోరికలను తీర్చుకోవాలనే ప్రయత్నిస్తాడు. అతను నిజంగా నా తప్పు చేయమని మనం సపోర్ట్ చేయకపోయినా అతనికి నచ్చింది అతన్ని చేయమనండి. నచ్చింది చేయడంలో, దానివల్ల ఎదురయ్యే సమస్యను ఎదుర్కోవడంలో బాగుంటుంది, వాళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు సిగరెట్ తాగుతుంటే తండ్రి తిడతాడు, కానీ వాడికి నచ్చింది చేస్తున్నాడుగా, తండ్రి తిట్టినా పర్లేదు, వాడికి దులిపేసుకుంటాడు. ఇంట్లో జేబు దొంగతనాలు చేసి సినిమాలు చూస్తారు, తండ్రి కొడతాడు, అయినా వాడికి ఇష్టం, ఎందుకంటే వాడు సినిమా చూస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు మనం తిడుతున్నాం, వాళ్ళ భార్య తిడుతుంది, సొసైటీ తిడుతుంది, సొసైటీ కూడా తిడుతుంది, కానీ వాడికి ఓకే, ఎందుకంటే అక్కడ బిడ్డ కనబడుతున్నాడు కాబట్టి. అట్లా అవకాశం ఉంటే ముందు పెళ్లి చేసుకోకయ్యా బాబు, ముందు బిడ్డను గాను, అది ఓకే అనుకుంటే పెళ్లి చేసుకో. ముందు ప్రెగ్నెన్సీ రాగానే తాళి కట్టే, ఎందుకంటే నాకైతే నమ్మకాలు లేవు. మన ఇద్దరి మీద కాదు, నాకైతే నమ్మకాలు లేదు. మళ్ళీ పెళ్లి చేసుకొని ఆమె కూడా బిడ్డలు కలగలేదంటే ఇక మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో లా పాయింట్లో ఇంకొక క్వశ్చన్. అందుకని లివింగ్ రిలేషన్లో ఉండండి. అది కూడా ఒక భర్త చనిపోయిన ఆడదో లేకపోతే భర్త వదిలేసిన ఆడదాంతో ముందే మ్యూచువల్గా మాట్లాడుకొని మన ఇద్దరం రిలేషన్లో ఉందో, నాకు ఒక బిడ్డ కలిగితే నేను లీగల్గా నేను మెళ్ళో తాళి కడతాను, ఎందుకంటే ఆ బిడ్డకి తండ్రిగా నా పేరు రాయాలి కాబట్టి అని ఆవిడ మీద ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ తీసుకొని ₹1 పెట్టుబడి పెట్టండి. ఊరికేమీ రాదు కదా పాపం, వాడికి మంచి ఖరీదైన చీరలు నగలు ఏదో ఒకటి తీసివ్వండి. ఏమి ఆడవాళ్ళంటే ఎలా ఉన్నారు మీకు పాపం, తప్పు కదా. సో ఆ రకంగా వాళ్ళని తప్పుకు వాడుకున్నప్పటికీ మీ అవసరానికి కాబట్టి మంచి చెడు చూసి ఒక లివింగ్ రిలేషన్లో ఉండి ఆ అమ్మాయితో ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు మీరు ఒక స్టెప్ వేయండి. అంతేకాని ముందే ప్రయత్నాలు చేసి పెద్దల సమక్షంలో గొప్పగా తాళి కట్టి ఈవిడికి కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే లోపం మీలో ఉంటుంది, వాళ్ళలో కాదు. ఆ దరిద్రం ఎందుకు మనకి? సో అందుకని ఈ రకంగా ట్రై చేస్తే మీకు న్యాయం జరిగే అవకాశం ఉండొచ్చు.